రామాయణ కల్పవృక్షం మొత్తం 7 కాండలుగా విభజించగా అందులో కిష్కింధకాండకు యుద్ధకాండకు మధ్య భాగాన్ని సుందరాకాండగా రాయమని నారద మహర్షి వాల్మీకి మునితో చెప్పాడు. ఎందుకు సుందరాకాండకు అంత ప్రాధాన్యమో ముందు ముందు మీకే తెలుస్తుంది. సర్వశత్రు మధ్యన సమర్థుడని దేవగంధర్వుడు విహరించే గగన మార్గమున హనుమ విహరించగలడని జాంబవంతుడు పలికాడు. అది వినిన ఆ వానర యోధుడు వైడూర్యకాంతమైన పచ్చిక బయలపై ఒకసారి యథేచ్ఛగా తిరిగి పరిసర ప్రాంతాల పక్షులకు జంతువులకు భయం కలిగించే గగన మార్గాన వెళ్లే సింహంగా కనిపించి తిరిగి వచ్చాడు. సూర్యునికి, దేవేంద్రునికి, బ్రహ్మదేవునికి తదుపరి తన జనకుడు వాయుదేవునికి నమస్కరించి మహేంద్ర పర్వత శిఖరంపైకి చేరి తన దేహమును విస్తరింపచేసి ఆకాశ మార్గాన్ని ఎగురుటకు సన్నద్ధుడై పర్వతాన్ని ఒక చిన్న కుదుపు కుదిపాడు. దానితో ఆ పర్వతం మీద చెట్ల పువ్వులన్నీ రాలి మహేంద్రగిరి పుష్పగిరిలా కనిపించింది. హనుమ కుదిపిన ఆ చిన్న పొదుపుకి పర్వతం పగుళ్ళిచ్చి నీటి మూటలు ఉగిటాయి. పర్వత గుహల్లోని మృగాలు భయభ్రాంతులతో పరుగులు తీశాయి. మహాసర్పాలు కాకోల విషం కక్కుతూ బండల మధ్య నుండి పాకసాగాయి. విషము, సర్పాల మణులు ఆ కొండరాళ్ల రాపిడికి అగ్ని ప్రజ్వలిల్లింది. ఫ్రెండ్స్, ఫాలో ద నెక్స్ట్ వండర్ఫుల్ వీడియో.